హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ నీల్మా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా జాయిన్ అయిన సబ్స్క్రైబర్స్కి మన ఫ్యామిలీ తరపున హార్ట్లీ వెల్కమ్ అండి. ఈరోజు సండే రోజున చిన్న వ్లాగ్ అయితే తీశాను. ఇందులో అయితే నా స్టైల్ చికెన్ ఫ్రై ఎలా ఉంటుంది అండ్ గోంగూర రైలు కర్రీ ఎలా ఉంటుందో చేసి చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుంటున్నాను. సండే అంటేనే లేజీగా ఉంటుంది కదా, మార్నింగ్ హడావుడి ఏమి ఉండదు కదా, కొంచెం లేట్గానే లెగుస్తాము. అయితే అప్పుడు నేను కర్రీ స్టార్ట్ చేసరికి 11:30 అయ్యిందండి. బ్రేక్ఫాస్ట్ అదంతా అయిపోయిన తర్వాత కర్రీ అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేశాను, కారం యాడ్ చేశాను, అండ్ అల్లం వెల్లుల్లి ధనియాలు చెక్క లవంగంతో కలిపిన పేస్ట్ అండి. గరం మసాలా లాగా ఉంటుంది టేస్ట్ అయితే. ఆ పేస్ట్ అయితే 1 స్పూన్ వేశాను. 1/2 kg చికెనే కాబట్టి ఆ 1 స్పూన్ సరిపోతుంది. మొత్తాన్ని బాగా మ్యాగ్నేట్ చేసేసుకుందాం. మనం కర్రీ స్టార్ట్ చేసేటప్పుడు అయితే సరిపోతుందండి. ఎక్కువ 1/2 అవర్ 1 అవర్ అలా మ్యాగ్నేట్ చేసుకో అవసరం లేదు. ఎందుకంటే మనం లైట్గా ఫ్రై చేస్తున్నాం కదా, డీప్ ఫ్రై అయితే ఏం చేయట్లేదు కదా, ఇలా అయితే సరిపోతుంది. ఇక్కడ అంతలోపు మ్యాగ్నేట్ చేసేలోపు మనం అయితే ఆనియన్స్ అవి కట్ చేసేసుకుని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కర్రీస్ అని చెప్పాను కదండి, చికెన్ ఫ్రై ఒకటి అండ్ గోంగూర రొయ్యలు అని చెప్పాను కదా, ఆ రెండిటికి సరిపడా నేనైతే పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కట్ చేసేసుకున్నానండి. ఇక్కడ నేను ఆనియన్స్ ఇంత సన్నగా కట్ చేశాను ఏంటి అనుకుంటున్నారా? నేను కాదండి, ఇది కట్ చేసింది. నాకైతే ఇది ఆడవాళ్ళ కన్నీళ్ళు తట్టుకోలేక కనిపెట్టిన మిషన్ అని అనిపిస్తుందండి. చక్కగా దీంట్లో మనం పీల్ కనుక తీసేసి వేస్తే సరిపోతుందండి. ఫైన్గా చాప్ అయిపోతాయి. చూసారు కదా ఎంత సన్నగా చాప్ అయిపోయినాయో. అంత ఆనియన్స్ సన్నగా కట్ చేశారు, మరి పచ్చిమిర్చి ఎందుకండి అలా కట్ చేశారా అనుకోవచ్చు. నాకు పచ్చిమిర్చి కట్ చేయడం అంటే చాలా భయం అండి, అందుకే అలా వేస్తాను. మా హస్బెండ్ కనుక కట్ చేస్తే ఫైన్గా కట్ చేస్తారు. ఇక్కడైతే 2 కర్రీస్కి సరిపడా కొత్తిమీరను కూడా వాష్ చేసేసి పెట్టేసుకున్నాను. చూసారా కదా, కిచెన్లో నా పని నేను చేసుకుంటూ ఉండంగా ఇక్కడ మా ఇంట్లోకి అయితే అతిథి వచ్చిందండి. చూసారు కదా అతిథి ఎంత చక్కగా కిచెన్లోకి వచ్చేసిందో. నాకు ఏదన్నా ఇస్తారా అని వచ్చేసిందండి. చూడండి, వరండాలోకి వచ్చేసి కిచెన్లోకి వచ్చేసి మ్యామ్ నరుస్తుంది. క్యూట్గా ఉంది కదా అని చెప్పి వీడియో తీశాను. ఇక్కడ కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. కడాయి అనేది పెట్టేసుకుని ఆయిల్ అనేది హీట్ చేసేసుకోవాలి. తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకోవాలండి. ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అవుతుండగా ఇక్కడ నేను వచ్చేసి గోంగూర రొయ్యలు అని చెప్పాను కదా, గోంగూర రొయ్యలకి ఫస్ట్ రొయ్యలు అనేది అయితే బాయిల్ చేసేసుకున్నానండి. ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి, పక్కన పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి కదా, ప్యారలల్గా 2 కర్రీస్ అయితే వండేస్తున్నానండి. ఇందులో మనం మసాలా కూడా వేసేసాం కదా, డైరెక్ట్గా ఇంకా మనం మైల్డ్ స్పైసెస్తో నా స్టైల్ చికెన్ ఫ్రై అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ నేను మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏమీ యాడ్ చేయలేదు. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్గా చికెన్ ముక్కల్ని వేసేసుకోవటమే. చికెన్ పీసెస్ కొంచెం పెద్ద సైజు ఉంటేనే బాగుంటుందండి, ఎందుకంటే మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా, మళ్ళీ అవి కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత చిన్నగా అయిపోతాయి. చూపిస్తానులేండి లాస్ట్లో కర్రీ అయితే ఎలా ఉంటుందో. ఇక్కడ కొంచెం వాటర్ వస్తాయి కదండి చికెన్లో, వాటర్ అంతా వచ్చేంత వరకు మూత పెట్టేసుకుందాం. వాటర్ అంతా ఇంకిపోయినాయండి. ఇక్కడ చూసారు కదా ఆయిల్ అనేది కొంచెం పైకి తేలింది. ఇప్పుడు మీరు కావాలి ఇంకా అనుకుంటే కనుక గ్రేవీలా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో 1 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోవచ్చండి. 1 గ్లాస్ కనుక వాటర్ వేస్తే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. నేను ఫ్రై అని చెప్పాను కాబట్టి నాకైతే వాటర్ ఏం పోయలేదండి. నేనైతే వాటరు ఇలా చేసుకుని కనుక మీరు సైడ్ డిష్గా రసం కానీ పప్పుచారు కానీ పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ చూసారు కదా, నేను 1/2 స్పూన్ అంటే 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసానండి. అండ్ చికెన్ మసాలా, మీరు ఎనీ బ్రాండ్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా 1/2 స్పూన్ వేసానండి. మొత్తాన్ని కలిపేసుకుందాం. ఫైనల్గా లాస్ట్లో ఫైనల్ టచ్ అయితే అందరికీ తెలుసు కదా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే యమ్మీగా టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ కర్రీ అయితే మా పిల్లలకి మా హస్బెండ్కి అయితే బాగా నచ్చిందండి. ఈ ఫ్రై అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది ఈరోజైతే.
చికెన్ ఫ్రై చాలా చాలా బాగుంది. ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసేసాను. ఒక్క 2 మినిట్స్ కనుక మనం ఫ్రై చేసుకుంటే ఆయిల్ చక్కగా పైకి తేలింది కదండి, ఎంత యమ్మీగా కనిపిస్తుందో. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేశానండి. ఇక్కడ గోంగూర రొయ్యల కోసం ఒక కడాయి అనేది పెట్టేసేసుకుని తర్వాత ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. గోంగూర రొయ్యలకి మ్యాక్సిమం తక్కువ ఆయిలే పడుతుందండి, ఎందుకంటే మనం గోంగూర వేస్తాం కదా, ఎక్కువ ఏం ఆయిల్ పట్టదు. 2 to 4 స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది. అండ్ ఆనియన్, పచ్చిమిర్చి వేసేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఫ్రై అవ్వాలి. ఈ లోపు మనం గోంగూర అనేది శుభ్రం చేసేసుకుని ఉడకబెట్టేసేసుకుని ఉంచుకోవాలండి. మీరు తీసుకున్న రొయ్యలు క్వాంటిటీని బట్టి గోంగూర అనేది తీసుకోవాలండి. నేనైతే 1/2 kg కంటే కొంచెం ఎక్కువే ఉంటాయండి. అలాంటప్పుడు నేను చిన్న సైజు కట్టలు 3 తీసుకున్నానండి. మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసి ఉడకబెట్టేసి ఉంచుకోవాలండి. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయినాయి. ఇందాకడ సేమ్ మసాలా అండి. ఈ మసాలా రెసిపీ నా ఛానల్లో ఆల్రెడీ ఉందండి. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, చెక్క, లవంగం కలిపిన మసాలా పేస్ట్ అండి. 1.5 స్పూన్ అయితే వేసానండి. మసాలా అంతా ఫ్రై అయిపోయింది చూసారు కదా. అండ్ మనం ఉడకబెట్టి ఉంచుకున్న రొయ్య ముక్కలను కూడా వేసేద్దామండి. ఇందులో శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. పసుపు, ఉప్పు వేసి మొత్తాన్ని బాగా క్లీన్ చేసేసుకుని వాటర్ ఏమీ వేయకోకుండా స్టవ్ మీద పెట్టేస్తే ఆ రొయ్యలో ఉన్న వాటర్తో అవి మొత్తం మగ్గిపోతాయండి. ఈ ప్రాసెస్ అందరికీ తెలిసే ఉంటుంది, అందుకే ఏం షేర్ చేయలేదు. అయితే ఇక్కడ రొయ్యలు కూడా వేసేసుకున్న తర్వాత రొయ్యలు కొంచెం ఆల్రెడీ ఉడికిపోయే ఉంటాయి కదా, ఎక్కువ సమయం ఏమేమి పట్టదండి. రొయ్యలు, గోంగూర అయితే మ్యాక్సిమం ఒక 15 మినిట్స్లో అయిపోతుందండి. ప్రిపరేషన్స్ కనుక రొయ్యలు, గోంగూర ఇవన్నీ ఉడకబెట్టేసుకుని ఉంచుకుంటే 15 మినిట్స్, హార్డ్లీ 15 మినిట్స్లో అయితే అయిపోతుందండి. అండ్ ఇక్కడ స్పైసెస్ని యాడ్ చేసేస్తున్నాను. కారము, ఉప్పు అండ్ పసుపు కూడా యాడ్ చేసేసాను. ఎక్కువ మసాలాస్ ఏమి వేయనండి, జస్ట్ పులుపుతోనే సరిపోతుంది, టేస్ట్ వచ్చేస్తుంది, ఆ పులుపుకే టేస్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ గోంగూర అయితే ఉడకబెట్టేసేసుకుని ఉంచుకున్నాను. నాకు 1/2 kg రొయ్యలు అని చెప్పాను కదండి, నేను 3 కట్టలు గోంగూర అయితే ఇలా ఉడకబెట్టేసేసి ఉంచుకున్నాను. ఇక్కడ వచ్చేసి టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. టీ గ్లాస్ వాటర్ అనేది వేసేసిన తర్వాత మనం ఉడకబెట్టి ఉంచుకున్న గోంగూర మిక్సర్ని కూడా మొత్తాన్ని కలిపేద్దామండి. మొత్తాన్ని బాగా కలిపేసేసి ఒక 2 మినిట్స్ ఆ పులుపు అనేది ఆ రొయ్యలకి బాగా పట్టేలాగా ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసేసి ఉంచేసుకుందామండి. 2 మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా ఉంటుందండి, మొత్తం చక్కగా దగ్గరికి అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుందాం. కొత్తిమీరతో కనుక గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ రొయ్యలు, గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా చాలా ఈజీగా 15 మినిట్స్ చేసేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి సండే రోజున లంచ్ మెనూ అయితే చూపిస్తున్నానండి. ఫ్రాన్స్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చూసారు కదా, ఇది వేరే కర్రీ అండి, నేను చేసిన కర్రీ కాదు. అండ్ గోంగూర రొయ్యలు అండ్ చికెన్ ఫ్రై. ఇక్కడ నేను మార్నింగ్ మీకు రెసిపీస్ షేర్ చేశాను కదా, అదేనండి చికెన్ ఫ్రై. అండ్ చేపల పులుసు అండ్ లాస్ట్లో అయితే గడ్డ పెరుగు చూసారు కదా, అదే చూపిస్తున్నాను. ఆల్ వెరైటీస్తో మా సండే అయితే కంప్లీట్ అయిపోయింది. హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్మార్ట్ నీలిమా ఛానల్. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.